నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గతంలో ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ ఉపాధ్యక్షులుగా కూడా గతంలో పనిచేశారు. ఇక ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఏమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా, పరనింద, ఆత్మస్తుతి. ఇది తప్ప ఏమైనా కనపడినాయా? వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపు పొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది. అది నీకు ఓకేనా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. మరి నీ ఇంటి కోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నీ ఇంటి కోసం? నువ్వు యూత్ వరా? నువ్వు యూత్ వా? నువ్వు యూత్ వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశాన్ని తిలక్ ఏడ్చాడ్రా. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తాడ్రా? పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప రా. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అంటే వాళ్ళకి అన్ని అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరిగి పెట్రోల్ ధరలు పెరగకి ఏమవుతాయి? పెట్రోల్ ధరలు పెరగకి ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్లలో ఉండే ఇళ్ల నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు. అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. నేను అసెంబ్లీలో కళ వినిపిస్తాను. మీ కళం అవుతాను, మీ గొంతుకు అవుతాను. సీఎం అవసరం ఏదో ఒకసారి అరవని చెప్తా. ఒకసారి అడగని చెప్పి సీఎం అన్నారు. ఎప్పుడు అడగని చెప్పి సీఎం అవసరం ఏదో ఒకసారి అరవని చెప్తా. ఒకసారి అడగని చెప్పి సీఎం అన్నారు. ఎప్పుడు అడగని చెప్పి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఓ ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టలేదు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు. అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. అంతకు మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మరి దీన్ని మీరు గాని, మీ కుటుంబం గాని, మీ అబ్బాయిలు గాని ఎవరు పాటించరు కదా. ఎవరిని పాటించమంటున్నారు? మరి సామాన్యుల్ని పాటించమంటున్నారు. దేనికి? నేను 25,000 ఇస్తాను, 3వ వాడిని కనని అంటున్నారు. మీరు 25,000 ఇస్తే 3-4 కంటే సామాన్యులు ఈ 25,000 కూడా ఇస్తారో? సూపర్ 6 సూపర్ హిట్ లాగా 25 ఇచ్చేసానయా పాత రోజుల్లో చెప్పారు. ఎవడై చెప్పేది? ఎప్పుడైపోయింది రుణమాఫీ అంటే మొత్తం కడతారండి. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీ ఇచ్చేసి వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? సూపర్ 6 సూపర్ హిట్. రేపు 25,000 కూడా అదే కదా, పట్టే కదా. మీ పిల్లల కంటే నేను డబ్బులు ఇవ్వటం ఏంటి అని అనరా? చూడండి అమ్మా, నేను చెప్పేదానికి పొలిటికల్ యాంగిల్ పెట్టొద్దు. ఒక పిల్లల డాక్టర్గా పిల్లల గురించి
ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా, ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్. భూమి మీద బతుకు ఆసే నమ్ముకున్న మనుషులం, కన్నీటితోనే ప్రతిరోజు గడిపే పేద రైతులం. పొలాలే మా ప్రాణం, పంటలే మా ఊపిరి, ఆ నేల మీదే నిలిచింది మా జీవన దీపిక. న్యాయం కోసం నిలబడితే గాలిలో తేలిపోయామా, మాటలే లేకుండా మౌనంగా మిగిలిపోయామా. విన్నవించుకున్న వేడుకోలు గోడలకే తాకుతాయా, మనసు బాధను ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారా. ఆ పొలాల మీద మా కలలే మొలిచాయి, ఆ కలలనే ఇప్పుడు చేతులు దాటిపోయాయి. చిన్న ఆశలతో కట్టుకున్న జీవన గూటిలో ఇప్పుడు ఖాళీ చూపు. భూమి మీద బతుకు ఆసే నమ్ముకున్న మనుషులం. ప్రైవేటీకరణ అనేది తప్పనిసరి. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, దాని ఇన్వెస్ట్మెంట్ 1,60,00,000, 1,70,00,000 రూపాయలు ఒక బస్సుకు అవుద్ది. ఇవాళ ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడం కన్నా దాన్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు ఈ బస్సులను బాడీ బిల్డింగ్ చేసుకుని వాళ్ళు ఆపరేట్ చేస్తే మాకు ఆర్టీసీకి అదనం భారం తగ్గుతుంది. ఇవాళ రోజున అంత పెట్టి కొనాలంటే ఇవాళ సుమారుగా మనకు 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి. సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వం ఒక దివాళాకోరు ప్రభుత్వం. 2 ఏళ్లు 24 మాసాలు, జూన్ 4వ తారీఖు కౌంటింగ్ అయింది, 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇంకా 24 మాసాలు నిండలేదు, అప్పుడే మీ ప్రభుత్వం ఆర్టీసీని అమ్మకానికి పెట్టి కాళ్ళెత్తిందా లేదా అంటున్నా. దివాళాకోరు ప్రభుత్వం ఇది కాదా అని అడుగుతున్నాను. 3,60,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందిని తాకట్టు పెట్టి 2 ఏళ్లు నిండకుండానే 24 మాసాలకి ఇంకా 15-20 రోజులు దూరం ఉండగానే దివాళా తీశాం, కాళ్ళెత్తాం, ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాల్సిందే అని చెప్పేటువంటి దిక్కుమాలిన దివాళా ప్రభుత్వం ఇంకేదైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా మేము డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆర్టీసీని నడపటం మీకు చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పు, శుభ్రంగా నడుపుతాం, బంగారంలాగా నడుపుతాం ఆర్టీసీని మీకు చేత కాకపోతే. అంతేగాని మీరు ప్రైవేటైజ్ చేస్తానంటే, మీరు మేస్తా పోతే ఈ సమాజం చూస్తా ఊరుకుంటుందని మాత్రం అనుకోబాకండి అని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే 2 ఏళ్లు గడవక ముందే కరడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇక మనకు ప్రైవేట్ ఆర్టీసీని ప్రైవేట్ చేయడం తప్పితే ఇక లేదు. మనం కొనలేం బస్సులు. ఎందుకు కొనలేరు అంటే ఆర్టీసీని మీరు సర్వనాశనం చేశారు కాబట్టి అవదు. అప్పులు తీర్చనివ్వలేదు. మీ యొక్క అధికారం కోసం, మీరు దోచుకుని తినడం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేసిన ఎరా ఫ్రీ బస్ అనే పేరు మీద ఇవాళ ఆర్టీసీని కుదేలు చేశారని అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా, ఏమని, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఇబ్బందుల్లో పడుతుంది, ఆర్టీసీ కాళ్ళు ఇరిగిపోయినాయి అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు చెప్పించాడు కదా. మరి ఆర్టీసీ
మహిళల ఫ్రీ బస్ అంటే ఎవరిది? దోల ఎవరిది? హామీ ఎవరిది? ఆర్టీసీకి ఎందుకు వచ్చిన ఈ కష్టాలు? ప్రభుత్వం కట్టాలి కదా. ఫ్రీ బస్ జీరో టికెట్ కొట్టిన ప్రతి టికెట్ కి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఎంత డబ్బులు అవుతుందో అవన్నీ కూడా ప్రతి నెల క్లెయిమ్ పెట్టాలి. ఆర్టీసీ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. మీరు ఆర్టీసీ కడతలేదనేదే మీ మనిషి చెప్తున్నాడు కదా. అందుకోసం ఆర్టీసీ నాశనం అయిపోయిందని. మరి జగన్ గారు దిగి 2 ఏళ్ళు అయితే అప్పుల్లోంచి లాభాల్లోకి వచ్చి ఉండాలి కదా. ఇవాళ మొత్తం 10,000 బస్సులు మాకున్నాయి. మాకున్న 10,000 బస్సులు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించాల్సింది. అంటే మీ మనుషులతో పెట్టించేసుకుంటారా? సంపద సృష్టి మీ కార్యకర్తలకి, మీ మనుషులకి, మీ బ్రోకర్లకి సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే కదా. ఆర్టీసీని సర్వనాశనం చేసి మన కుటుంబాన్ని ఫస్ట్ మార్చుకోవాలి. మన కుటుంబంలో మార్పు తీసుకురాప్పుడు సమాజంలో మార్పు ఎందుకు తీసుకొస్తావు? ఇంట్లోనూ మార్చుకోలేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే మార్పు తీసుకున్నప్పుడు సమాజం మార్పు ఎందుకు తీసుకొస్తావు? బట్ రైట్. అవి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే పర్సంటేజ్ ఫిక్స్, ట్రెజరీ సిబ్బంది వసూళ్ల పర్వంపై ఆరోపణలంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక పెట్రోల్ పెంపు కేంద్రం చేతిలో లేదని, పెట్రోల్ ధరల పెంపు కేంద్రం చేతిలో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెబుతున్నారు. కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసిందేమీ లేదని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలుకు భగీరథ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్. నార్సింగిలో పోలీస్ అకాడమీ వద్ద రోడ్డుపైనే అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పోలీసులు. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, బండి సంజయ్ గారి అబ్బాయి బండి భగీరథ్ అరెస్టు వ్యవహారం చూస్తే ఆయనేమో నేను సరెండర్ చేశానంటారు, వీళ్ళేమో పోలీసులు మేము పట్టుకున్నామంటారు. అసలు ఈ మొత్తం డ్రామా అంతా చూస్తే మీకేమనిపించింది? రకరకాల వార్తలు మధ్యలో నాకైతే ఈ ఇష్యూ పక్కన పెట్టి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ పేరు మీద, మహిళా ఇన్ఫ్లుయెన్స్ల పేరు మీద ఎంత అరాచకంగా మాట్లాడారో మీరు కూడా గమనించి ఉంటారు. అది చూస్తే ఈ మహిళల్లో కూడా ఈ రకమైనటువంటి మహిళా శత్రువు అన్నట్లుగా కొంతమంది అంత చండాలంగా బాధిత మహిళ మీదే ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టడం, ఈ మొత్తం సీన్ అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది? కుమ్మయ్య గారు, అందరికీ నమస్కారం. నాకు 2 అంశాలు కనిపిస్తాయి. ఒకటి, బండి సంజయ్ గారి వాళ్ళ అబ్బాయి వ్యవహారంలో ప్రభుత్వం చట్టం ముందు అందరూ సమానులు కాదు అనే విధంగానే వ్యవహరించింది. చట్టం కొంతమందికి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని మనం ఏదైతే అది కనపడతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రకటనలో అన్ని చూసినప్పుడు. ఒక ఇంటర్వ్యూలో చూశాను, ప్రధానమంత్రి గారి పర్యటనలో ఉండడం వల్ల వేలాది మంది పోలీసులు ఆ పనిలో ఉండిపోయినారని చెప్పి. అది కొంచెం ఆశ్చర్యం వేసింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కొంత అనిపిస్తుంది. అయితే రెండో కోణం చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే లేవనెత్తారో, ఒక దాడి జరిగినప్పుడు కానీ, ఒక ఇట్లాంటి అవమానకర పరిస్థితులు వచ్చినప్పుడు మనం బాధితుల పక్షాన్ని నిలబడాలి. బాధితుల పక్షాన్ని నిలబడకపోగా ఈ కొత్త ధోరణులు ఏం వస్తున్నాయంటే ఆ బాధితుల బలహీనతలను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం. ఎప్పుడు కూడా సమాజం చాలా బాధ్యతాయుతంగా బాధితులు, పీడితులపై నిలబడాలి. ఈరోజు బాధితురాలు ఆమె, తప్పు అతను జరిగాడు, దానికి రివర్స్ లో వారిపైన క్యారెక్టర్ అసార్ట్ చేసే పద్ధతిలో సోషల్ మీడియాలో ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఈ విషయంలో సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క బలహీనతలు బయటపడుతున్నాయి. దీని పరిష్కారం ఒకటే, ఖచ్చితంగా బాధిత గల వ్యక్తులందరూ కూడా వారి పట్ల అనుకూలంగా నిలబడాలి, ఖచ్చితంగా వారికి అండగా నిలబడాలి. ఇట్లాంటి అనైతిక ప్రవర్తనలు ఎందుకు వస్తున్నాయి? ఉన్నత కుటుంబాల్లో ఉండేవాళ్ళు, ఉన్నత శ్రేణి నాయకులుగా ఉండే పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చూపించారు, మన ఇంట్లో ఫస్ట్ చేయాలని. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాలి. కాబట్టి ఉన్నత వర్గాలు, లేకపోతే డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అనే దాని పట్ల ఒక చర్చ జరగాలి. ఎందుకు జరుగుతుందంటే మనకి ఏమీ లెక్కలేదు అనేది కనపడతా ఉంది కదా. ఒక రాజకీయ తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు అరెస్ట్ చేశారో లేదా వాళ్ళు వచ్చారో జరిగింది అనేది. రెండోది, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ ఎప్పుడు జరిగినా, ముఖ్యంగా మహిళల పట్ల ఎప్పుడు జరిగినా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ 2 రోజులు మామూలుగా ఉంటారు కుమ్మరేణి గారు, తర్వాత వారి వ్యక్తిత్వాన్ని దాడి చేసి వీళ్ళ కారణంగానే ఇటు జరిగిందనే వరకు ఒక తీవ్రమైనటువంటి అసహజమైనటువంటి ధోరణి కూడా సమాజంలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు హోల్ హార్టెడ్ గా సమాజం మాత్రం ఉమెన్ వైపు నిలబడాలి, వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడాలి. తర్వాత ఏం జరిగింది, వారి తప్పులేంటి ఒప్పులేంటి మనం రైల్వే కోర్టు విషయంలో అట్లా చాలాసార్లు చూసాం. వెంటనే అటాక్ చేయడం, తప్పించుకోవడం కోసం వాళ్ళ మీద నిందలు వేసేయడం. దీని పట్ల మాత్రం పౌర సమాజం, బాధ్యత గల వ్యక్తులు చాలా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించాలనేది మాత్రం నేను చెప్పగలను. రైట్, మీరు కూడా స్పందిస్తారా? సరే, ఈ విషయంలో అంటే పోలీసులేమో రోడ్డు మీదే అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. మరి వచ్చిన వార్తల ప్రకారం ఆయన మంత్రి గారేమో అంటే మా అబ్బాయికి బెయిల్ వస్తుంది అనుకున్నాము,
అందుకని ఇప్పుడు దాకా ఆగాం, బెయిల్ రాలేదు అన్నారని వచ్చిందండి, వార్త వచ్చింది. నేను వార్తలో చూశాను. ఓకే, అంటే నేనే సరెండర్ చేశానన్నారు ముందు, తర్వాత కూడా బెయిల్ వస్తుంది అనేది. అంటే బెయిలు నిందితుడు అతను ముద్దాయనే ఉన్నాడు, మనం అప్పుడే పూర్తిగా ఇదిలోకి అనలేము. నిందితుడిగా కేసులో ఉన్నప్పుడు 10 రోజులు సరెండర్ చేయకుండా ఉండటం అనేది ఒక నేరం. ఇక్కడ మహిళల మీద, అంటే ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ని తీసుకుని మహిళల మీద, వాళ్ళ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఇది చేసినప్పుడు వాళ్ళు భయానికి గురై, లేకపోతే బయటికి రావడానికి గురై వాళ్ళ నుంచి కేసు నుంచి విత్డ్రా అయిపోతారనో, లేకపోతే ఇంకేదన్నా అసలు మానసిక పరిస్థితులు అత్యంత ప్రమాదకరం జరగచ్చు, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. సో ఇటువంటి ఇంకొక మహిళలే ఈ కార్యక్రమం ఇట్లా మాట్లాడటం అనేది మాత్రం, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు మహిళలు, వాళ్ళ అపజెల్లిళ్ళు వాళ్ళందరూ ఇదిలోకి ఉండగా ఎవరికైనా జరగచ్చు కదా. ఇవాళ అయితే ప్రధానమైన చర్చ జరగాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ పెళ్లి కాక చిన్న పిల్లల వయసులోనే, అంటే 18 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు 22 ఏళ్ళలో ఒక వాళ్ళలో బాలికలు కలిపి ఫ్రెండ్స్ అని చెప్పి తిరగటం, లేకపోతే దీని మీద చర్చ జరగాలి. సో ఇది మంచిది కాదు. రేపు పొద్దున కుటుంబాల్లో ఎవరి కుటుంబాల్లోనే జరగచ్చు ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. జనరల్ చర్చ జరగడం వేరు. కానీ ఇది వచ్చిన తర్వాత, నిందితులుగా కేసు బుక్ అయిన తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి దాని మీద వాళ్ళ మీద మహిళల మీద అబంధాలు వేస్తూ మాట్లాడటం మాత్రం అది క్షమార్హం కాదండి. రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, నా అబ్జర్వేషన్ ఏంటంటే, మామూలుగా అయితే పోలీసులు వీళ్ళేమి అసలు చాలా నిష్పక్షపాతంగా ఉన్నట్లుగా పిక్చర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కదా. మామూలుగా అయితే ఎవరైనా అరెస్ట్ అయితే పోనీ సరెండర్ అయినా, పోనీ ఇన్నాళ్ళ తర్వాత అయినా, మామూలుగా అయితే పోలీసులు 24 గంటలు తీసుకుంటారు మేజిస్ట్రేట్ దగ్గర ప్రజెంట్ చేయడానికి, విచారణ చేయడానికి, ఇవన్నీ కూడా. మరి వెంటనే 2 గంటల్లోనే మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ చర్లపల్లి జైలుకి అప్పటికప్పుడే పంపించారు. అంత తమాషా. ఇప్పుడు మనం అనేక కేసులు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే అరాచకం నడుస్తుంది కదా, రెడ్ బుక్ పేరు మీద పోలీసులు ఎంత వేధిస్తున్నారు అనే దాని మీద. ఈ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పబ్లిక్లో నింద మోస్తుందండి. ఎందుకంటే అక్కడ బీజేపీ తరపు నుంచి కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఇక్కడున్న ప్రభుత్వం, ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా చర్య సరిగా లేదు అనేది. ఇప్పుడు మనం ఒకసారి కానీ పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మీద జరిగిన దాడిని తీసుకుంటే, ఇవాళ మమతా బెనర్జీ ఫేస్ చేసిన వాటిలో ప్రాబ్లమ్స్లో అది కూడా ఒకటి. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి మహిళ మీద జరిగిన దాంట్లో సరైన చర్య తీసుకోలేదు అనేది చర్చ చాలా ప్రధానంగా వెళ్ళింది. ఇవాళ దాని పర్యవసానం, అట్లాగే ఇటువంటి పర్యవసానాలు ఎప్పుడు కూడా, ఇప్పుడు మాబోటి వాళ్ళకి ఇదేంటి ఇట్లా మామూలుగా అయితే 24 గంటలు పడుతుంది కదా, వెంటనే విచారణ చేయటం, వెంటనే కోర్టుకు తీసుకెళ్ళటం, కోర్టులో వాళ్ళు ఆ రాత్రిపూటే వెంటనే రిమాండ్ ఇవ్వటం. మరి అందరికీ ఇట్లాగే జరుగుతున్నాయా చట్టం అనేది? వన్స్ పోలీసుల చేతిలోంచి బయటకు వెళ్ళిపోగానే, కోర్టుకు వెళ్ళగానే ఇక కస్టడీ తీసుకోవటం, ఇవన్నీ వేరే విషయం. మీడియాలో బయటికి రాకుండానే కొన్ని వేల మంది, లక్షల మందిలో ఇటువంటి చర్చ జరుగుతుందండి. ఇవే ప్రభుత్వాలు మారటానికి కూడా కారణం అవుతాయి. వాళ్ళ మనసుల్లో బలంగా రేవంత్ రెడ్డి గారు మాకు బీజేపీతో సంబంధాలు లేవు ఇదని చెప్పినా కూడా ఇలాంటివన్నీ అనుమానాలు తావిస్తుంది. అయితే ఫైనల్ గా అరెస్ట్ చేశాం కదా అని చెప్పారు. పొద్దున్నే కంపారిటివ్గా ఒక మాట మాత్రం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ కంటే ఇక్కడ తెలంగాణలో బెటర్ గానే ఉందని చెప్పాలి. అప్పుడప్పుడు అఫ్ కోర్స్ తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబడితే డ్రగ్ వాళ్ళు ఎవరిని వదిలిపెట్టనని అరవీర భయంకరంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆయన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అటువంటి అప్రతిష్టమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత అరాచకంగా పోలీస్ వ్యవస్థ ఇక్కడ కూడా అప్రతిష్ట పాలు మాత్రం అవుతుంది. న్యాచురల్లీ ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఇటువంటి సీరియస్ కేసులు అన్యాయంగా ఎవరిని, ఇప్పుడు అతను కూడా నిజంగా తప్పు చేయకపోతే అదే చెప్పాలి, తప్పు ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే కదండి, అన్యాయంగా అక్రమంగా స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో మీరు తీసుకెళ్లి ఎక్కడెక్కడో స్టేషన్లన్నీ తిప్పి మీ దగ్గర నుంచి మొన్న శేఖర్ గారి దాకా ఎన్నో కేసులు, 100 కేసులు. రైట్. ఇక ఆర్టీసీ ప్రైవేటు కార్పొరేట్కు ధారాదత్తం చేసేందుకు పక్కా కుట్రతో ఆర్టీసీ నిర్వీర్యం. ఈ బస్సుల విధానం ముసుగులో కుతంత్రం. 2024లోనే కుట్రకు తెరదీసిన చంద్రబాబు ఈ బస్సులను ఆర్టీసీవే నిర్వహించాలని డిమాండ్ బేఖాతరంటూ వార్తనిచ్చారు. మరోవైపు ఎక్కడికి వెళ్ళినా సరే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలపై విపరీతమైన జనాగ్రహం వస్తుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన ఆగ్రహం కూడా చూపిస్తున్నారు. ఆర్టీసీని బాబు అప్పుల్లో ముంచేశారన్న పేరు నాని గారి వ్యాఖ్య కూడా ఇందాక విన్నాం. 8 నెలల కంపెనీకి పప్పు బెల్లాలకు
భూమి అప్పకి చెబుతున్నారట. 238 కోట్ల భూమిని, విలువైన భూమిని 4.5 కోట్లకి ఇచ్చేస్తున్నారట. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర దుర్మార్గం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఒకవైపు ఏమో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి గతంలో వీళ్ళు ఏం చెప్పింది, ఇప్పుడు అసలు నోరు వెప్పకుండా మాట్లాడుతున్నది, ఇవన్నీ అబద్ధాలు అతిశయోక్తులతో కథ నడుపుతున్న తీరు కానీ, మరోవైపు ఆర్టీసీ ప్రైవేటైజేషను, పెట్రోల్ ధరలు పెరిగినా నోరు విప్పకపోవటం, డైవర్షన్ పాలిటిక్స్, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ఒకటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనాగ్రహ పేరుతో పిలిపించింది. ఇది సముచిత నిర్ణయం, సరైన నిర్ణయం. ఖచ్చితంగా ప్రజలు ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన అంశం, రాజకీయ అంశం కాదు. ఎందుకు విజయవంతం కావాలి అంటే, రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ లో చెప్పిన వివరాల ప్రకారం నేను మొన్న డిబేట్ లో కూడా మీతో ప్రస్తావించాను. ఈ చైతన్యం, ఈ ఆర్థిక పరిస్థితి బాగలేదు, పొదుపు, వీటి వెనకాల కుట్ర ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం 20 నుంచి 30 రూపాయలు పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి. దానికి ఏం చేస్తారు, ఒక భయానక వాతావరణం, దేశం ఏదో అయిపోతా ఉంది, ప్రపంచం ఏదో అయిపోతా ఉందని సృష్టించి ఈ పని పూర్తి చేసేయడం. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన టైంలో ఇన్వాల్వ్ అయింది. నిజానికి 2 రూపాయల పెరుగుదల ఎక్కువైనా కూడా ఆ 2 రూపాయల పెరుగుదలకు సాధారణ నిరసన ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ నియోజకవర్గాల వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు, ఎందుకంటే భవిష్యత్తులో జరిగేదని హెచ్చరిక ఉండాలి. అంటే ఈ పేరుతో మీరు తప్పించుకునేసి మళ్ళీ 20 రోజుకు ₹1 పెంచుకుంటా పోతామని కుట్రని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టి ముందుకు వస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, రామకృష్ణారెడ్డి గారు చేసే ప్రెస్ మీట్ లో కీలకమైన అంశం, ఎన్నికల ముందు పెట్రోల్ పైన ఏం మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడాం, కేంద్రంతో సంబంధం లేకుండా కేంద్రంలో ప్రత్యేక ట్యాక్స్లు వేయడం వల్ల ఎక్కువ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ వాళ్ళు స్పెషల్ ట్యాక్స్లు వేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి, మీరు గుర్తుంది అనుకుంటాను, అన్ని పత్రికలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వంతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఒక విషయం వచ్చినప్పుడు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించే విషయంలో ఆ రోజు ప్రభుత్వం సాహసం చేసి, కేంద్రం వల్ల ఎంత పెట్రోల్ పెరుగుతుంది, రాష్ట్రం వల్ల ఎంత పెట్రోల్ పెరుగుతుంది, కేంద్రం వేసిన వివిధ ట్యాక్స్ల రాష్ట్రానికి కూడా ఆదాయం రాకుండా పోతుందనే సవివరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అది సాహసం కదా. ఈరోజు మీరు కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ రిలేషన్ వేరు, ఇష్యూ వేరు. కాబట్టి ఈరోజు అది చేయకుండా తప్పించుకోవడం ద్వారా ఒకటి. ఆ రోజు మీరు ఏమంటారు, మొత్తం రాష్ట్రం మీద నెట్టేసి ఇతర పక్క రాష్ట్రాలంతా చూపించి వాళ్ళకన్నా ఆంధ్రాలో ఎక్కువ ఉందని చెప్పారు. మరి ఈ రోజు దాన్ని తగ్గిస్తారన్నారు కదా, తగ్గించిపోయారు. పెంచే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో 25 రూపాయలు వ్యాట్, లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా 25 రూపాయలు వ్యాట్ వేస్తున్నారు, దాంట్లో సగం తగ్గించేస్తామని చెప్పారు. అంటే కనీసం 14 రూపాయలు తగ్గించాలి కదా. ₹1 తగ్గించరు. తగ్గించే పని ఆపేసి ఏం చేస్తున్నారు, మీరు అంగీకరించండి అని పరోక్షంగా దేశభక్తిని ప్రతిపాదిస్తున్నారు. ఇప్పుడు పొదుపు సూత్రం, దేశభక్తి సూత్రం దేనికి అంటే పెంచబోతాను, దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం కోసం. దీన్ని పక్కకు పెట్టే ప్రయత్నంలో, ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు నియోజకవర్గాల కేంద్రాల్లో పిలిపివ్వడం అనేది చాలా అప్రాపరేట్ డెసిషన్. అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి కొమ్మినేని గారు, ఆర్టీసీకి సంబంధించి ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారో ఆ రోజే ప్రమాదం పొంచుందా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే 2 కారణాలు. ఉచితం ఇవ్వడం ద్వారా నష్టాల్లో పోతుంది ద్వారా ప్రభుత్వం బాధ్యత లేదు. ఈరోజు పేర్ని నాని గారు వ్యాఖ్యలు చూశారు, వారు గతంలో రవాణా దాన్ని చూశారు కాబట్టి వారికి అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ టికెట్ ఎందుకు కొడుతుంది, ఫ్రీగా మహిళలందరూ ఎక్కించుకునేవచ్చు కదా. ఎందుకు కొడుతుందంటే ఆ డబ్బులని ప్రభుత్వం ఇస్తుందని. ఇవ్వాలి కూడా. మీరు ఇచ్చిన సబ్సిడీ డబ్బులు ఏదైతే మహిళలకు ఇస్తున్నారో ఆ అకౌంట్ డబ్బు మీరు ఇవ్వాలి. మీరు ₹1 లేదని అర్థమవుతుంది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి ఏమో ఓట్లు తీసుకున్నారు. ఆ డిపార్ట్మెంట్ క్రైసిస్ లో పడిపోతా ఉంది. ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు ఉదాహరణ 10,000 బస్సులు మీరు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ విద్యుత్ బస్సులు తీసుకునే క్రమంలో చేస్తున్న ప్లాన్ ఏంటంటే, విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రైవేటీకరణ. దేనికి మంత్రి గారు చెప్తున్న ప్రకారం ఆ 15,000 కోట్ల రూపాయలు మేము తీసుకోగలం. కొమ్మినేని గారు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి రాజధాని కోసం 47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు కదా. ఆర్టీసీకి 15,000 కోట్ల అప్పు తీసేయండి, ప్రభుత్వ గ్యారంటీ తీసుకుని మళ్ళీ మీరేం ఎవరు కట్టాల్సిన వాళ్ళే కట్టుకుంటారు. మీరు పద్ధతిగా ఆర్టీసీకి 15,000 కోట్ల రూపాయలు ఎట్టయితే ఎఫ్ఆర్బిఎం లాంటి వాళ్ళు తీసుకొస్తున్నారో కేంద్రాన్ని ఒప్పించి 10,000 కోట్ల వాళ్ళకి తీసేయండి, వాళ్ళు 5 కోట్ల అప్పు చేసుకుంటారు. తర్వాత మీరు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్ మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేసేయండి. వాళ్ళు మీకు ఆ డబ్బులు తీసుకుని త్వరలో కట్టేస్తారు, 10,000 కోట్లు తిరిగి కట్టేస్తారు, మీకు డబ్బు ఇస్తారు. ఇంత క్లియర్ కనిపిస్తున్న ఆ సాహసం చేయకుండా ఉన్నారంటే మెల్లమెల్లగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేసి ఇంకోటి చెప్పొచ్చు కదా చైర్మన్ గారు, మీరేం భయపడద్దండి మహిళలారా,
వచ్చే విద్యుత్ ఎలక్ట్రికల్ బస్సులో కూడా ఉచితంగా పోవచ్చు అని చెప్పండి చూద్దాం. అది చెప్పట్లేదు. చెప్పరు. అంటే ఎందుకంటే కాదు, బస్సులని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారు, మళ్ళీ ఫ్రీ బస్ కూడా ఎత్తేసేస్తారు, మన చేతిలో లేవుగా అని చెప్తారేమో. ఎత్తకుండా ఏం చేస్తారంటే ఏసీ బస్సుల్లో కుదరదంటారు. అన్ని ఎలక్ట్రికల్ బస్సులు, ఎవ్రీ ఎలక్ట్రికల్ బస్సు ఏసీ, ఎలక్ట్రికల్ బస్సులని ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీ బస్సులు మినహాయింపు కాబట్టి ఒక్క బస్సులో కూడా ఉచిత మహిళల ప్రయాణం ఉండదు. ఆ బస్సులు ఎట్లా పోతాయి, ఇంక 10,000 పెట్లు స్క్రాప్ అయిపోతా ఉంటాయి. అంటే ఉచిత మహిళల బస్సు పోయా, ఆర్టీసీ ప్రైవేటీకరణ అయ్యా. ఇంక ఏంటి ప్రభుత్వం? జగన్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే అవన్నీ ప్రైవేట్ అంటున్నాడు, పోర్టులు తీసుకొస్తే అవన్నీ ప్రైవేట్ అంటున్నారు. మరి ఫిషింగ్ హార్బర్స్ ఆయన 10 కట్టిస్తే మరి అవి కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు, అవి కూడా ప్రైవేటైజేషన్ అండి. ఇంకా రాలేదు. పోర్టులు అయితే ఆల్రెడీ కొందరికి నవయోగ వీళ్ళకి అప్పచెప్పినట్టుగా అక్కడ చూశాను నేను. అట్లాగే మెడికల్ కాలేజీలు అయితే ఓపెన్ గా చెబుతున్నారు. సో ఇప్పుడు ఏకంగా కొన్ని కోట్ల మందికి ఉపయోగపడే ఆర్టీసీని కూడా ఎట్లా ప్రైవేటైజ్ చేస్తారో అర్థం కాదు కదా పురుషోత్తమ. కుమార్, ఇక్కడ పాయింట్ చూడండి. ఒక పక్క ప్రభుత్వం పొదుపు సూత్రం పెట్రోల్ చేస్తా ఉంది కదా. అవును. అప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్, ప్రత్యేక విమానాలు చంద్రబాబు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ తిరిగే ప్రత్యేక విమానాలకు మాత్రం పొదుపు ఆంక్షలు మినహాయింపట. మరి అదేంటో ఆయన చంద్రబాబు గారు తిరగని రోజంటూ ఉండదు కదా. అసలు 2 నెలలు తిరగద్దంటాను. మీరు ఆన్లైన్ లో పరిపాలన చేయండి. ఇప్పుడు నేను అనంతపురంలో ప్రోగ్రామ్ పెట్టారు, వర్చువల్ గా చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. కాబట్టి అంటే వస్తాయి. రెండో అంశం ఏంటంటే ఈరోజు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవడం ద్వారా పెట్రోల్ తగ్గించమని అంటున్నారు. మీరు ప్రైవేటీకరణ చేసి రేట్లు పెంచుకునేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రజలు ఉపయోగించుకోరు కదా. కాబట్టి ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఎందుకు ప్రభుత్వ పరం చేశాడు ఆర్టీసీ బస్సుల్ని చాలా మంది విమర్శించారు, తప్పు కూడా అన్నారు. ఎందుకు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, పోర్టులు, మెడికల్, విద్య, వైద్యం ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాథమిక ప్రైవేటీకరణ వేరే విషయాలు చేసుకోవాలి. ఏది ప్రైవేటీకరణ, ఏది ప్రభుత్వం డిమార్క్ ఉండాలి. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏది మినహాయింపు కాదు. అది వైద్యం, విద్య, ఆరోగ్యం దేనైనా సరే ప్రైవేటీకరణ తీసుకురావడం. కాబట్టి బ్రిటన్ లాంటి పెట్టుబడిదారు దేశాలలో విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటుంది, అమెరికాలో ప్రాథమిక విద్య ప్రభుత్వంలో ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణకి నెంబర్ 1 దేశాలు అటున్నప్పుడు జగన్ గారు అదే మెడికల్ కాలేజీలు, ప్రాథమిక వైద్యం పబ్లిక్ సెక్టారు, ఆర్టీసీ పబ్లిక్ సెక్టారు, పోర్ట్లు పబ్లిక్, అది ఆదాయం వస్తుంది. కాబట్టి ఆదాయం వచ్చేది పబ్లిక్ అవసరాలు తీర్చే దాంట్లో పబ్లిక్ సెక్టార్ లేకుండా ప్రైవేటీకరణ చేస్తే ప్రమాదకర పరిస్థితులు వస్తాయనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండిట్లు, అటు ఆర్టీసీ వాళ్ళు చేసిన పోరాటానికి మద్దతు ఇవ్వాలి, ఈ రోజు చేస్తున్న ప్రోగ్రాం కూడా విజయవంతం కావాలి. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పిన 7 సూత్రుల్లో ఏం చెప్పాడంటే, మీరు వీలున్నంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడుకోండి, ఇది మీ సొంత వెహికల్స్ ని వాడొద్దు అని కదా ప్రధానమంత్రి చెప్పిన 7 సూక్తుల్లో ఒక సూక్తి. అవును. వీళ్ళేమో మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా ఉపయోగపడే ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసేస్తామంటున్నారు. మా ప్రధానమంత్రి గారు చెప్పిన మనం చూసా తప్పకుండా ఫాలో అవ్వాలంటున్నారు మళ్ళీ. సార్ చూడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలకి అంటే సామాన్య ప్రజలకి, పేద ప్రజలకు ఉపయోగపడే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేటైజ్ చేస్తారంట. అదే విధంగా మెడికల్ కాలేజీలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజ్ చేసేస్తారంట. అదే విధంగా సామాన్య ప్రజలు, పేదలు వెళ్లే స్కూల్స్ కేమో ఫండ్స్ కోసం దాతలు కావాలంట, నడపలేకపోతారంట. సో ఎడ్యుకేషన్ నడపలేకపోతా ఉన్నారు, ఆరోగ్యాన్ని నడపలేకపోతా ఉన్నారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని నడపలేకపోతా ఉన్నారు. సో ఇది మొత్తం ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి. అవేవి నడపలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండి 3వ పిల్లోని కంటే 30,000, 4వ పిల్లోని కంటే 40,000 అంట. అంటే వీళ్ళు సామాన్య ప్రజలకు అందించాల్సినవి ఏమీ కూడా మేము చేయలేమంటూ పేదా బిక్కిని 30,000 కోసం, 40,000 కోసం పిల్లల్ని కనమంటున్నారు. అంటే దాంట్లో అర్థం ఏంటి? మీకు 18,000, మీకు 15,000 ఇల్లు తిరిగి చెప్పారు కదా, అది ఈ రోజుకి ఇవ్వలేని పరిస్థితి. దానికి ఒక కొత్త స్కీమ్ T4. ఇవాళ ఆ పేదలు నిజంగా వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆ 30,000కో 40,000కో పిల్లల కంటే, మీరు గురజాడ అప్పారావు గారి మాట ఉంటుంది సార్, ఈశ్వరోయని మనుషులుంటే దేశం ఏ రీతిన బాగుపడినోయ్ అని ఉంటుంది. ఈయన చెప్పే అసత్య ప్రచారాలను నమ్మి పిల్లలను కాని కంటే ఆ పేదల జీవితాలు ఏంటి సార్ పరిస్థితి? కాదు, ఇందాక ఇక్కడ విన్నానండి, ఆయనకి తెలుసు, ఆయన చెప్పేది కాదు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, ఇవన్నీ డైవర్షన్ లో భాగం అనుకోవాలి తప్ప మనం ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రైట్. ఓకే. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్కారం. అందరూ పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ లో ఈ అట్రాసిటీస్, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి కారణం ఏమిటంటే వాళ్ళు మ్యానిపులేషన్ తో ప్రభుత్వం
వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రజల మీద ఆధారపడి లేరండి. ప్రజలకి ఈ విధమైన ప్రజల మీద కక్షతో పనిచేస్తున్నారు వాళ్ళు. ప్రజలతో అందుకే కదా పరకాల నిన్న తిరుపతిలో మరి మన పురుషోత్తమ రెడ్డి గారు కూడా వెళ్ళే ఉంటారు బహుశా. ఏపీలో 3 సెకండ్లకు ఓటు ఎలా సాధ్యమైందని పరకాల ప్రభాకర్ గారు ప్రశ్నించారు. 16 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని కూడా పరకాల గారు, అట్లాగే వడ్డే గారు కూడా బ్యాలెట్ పేపరే ఉత్తమని ఆయన అన్నారండి. మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వెంకట్ గారు చెప్పండి, కంప్లీట్ చేయండి. ముందు శంఖం ఊదినట్టుగా ఉందండి. సరే, అయినా కూడా అట్లా కాదు, ప్రభుత్వాలు వింటాయా వినవా అనే దాంతో నిమిత్తం లేదు. మన బాధ్యత వాళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్పాలి, చెడు చేస్తే చెడు అని చెప్పాలి. అది మన బాధ్యత, మనం నిర్వర్తించాలి. న్యూట్రల్ ఏజెన్సీ, ఆ న్యూట్రల్ ఏజెన్సీ కూడా పార్షియల్ గా ఒక పార్టీకి ప్రభుత్వానికి చెందింది అయినప్పుడు ఇలాగే ఉంటుంది కదండి. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. రైట్, ఇక నాగిరెడ్డి గారు మీరు చెప్పండి. అన్నీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ అంటారు, ఇవంటారు. ఒక అమరావతిలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ లేఅవుట్లు మాత్రం గవర్నమెంట్ ఖర్చుతోటే వేస్తూ ఉంటారు. ఇదేంది విచిత్రం అనిపించట్లేదా? మెడికల్ కాలేజీలు అక్కర్లేదు, పోర్టులు అక్కర్లేదు, ఆర్టీసీ అక్కర్లేదు, అమరావతిలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ లాగా అంతే కదా, లేఅవుట్లు వేసి గవర్నమెంటే అన్ని సదుపాయాలు క్రియేట్ చేసి ల్యాండ్ తీసుకోవడం ఎందుకు, అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు? మరి అదే పని ఇప్పుడు ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఆర్టీసీ బస్సులకు తీసుకోవచ్చు కదా ప్రజలందరికీ. మరి ఆ స్కీము ఎత్తేస్తారా లేకపోతే ఉంచుతారా? సరే, ఒకటి ఫస్ట్ పెట్రోల్ ధరలు మీద వాళ్ళు మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలకి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసేదానికి ఎక్కడా ఎప్పుడు కూడా పొంతనుండదు. 2014 ముందు ఆయన ఇచ్చిన హామీలు బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీ తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను, అట్లాగే వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాను, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాను. సో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ వెలిగొండ, హంద్రినీవా, గాలేరు నగరి, 2018 నాటికే పూర్తి చేసిస్తాను. ఇందులో ఎక్కడ ఏది ఒకటి కూడా జరగలేదు. ఇప్పుడు మనం ఎన్నికల ముందు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉందండి. అంటే 28%, ఇందాక మీరు చెప్పింది సేల్స్ స్టేట్ సర్ఛార్జీ 25% పెట్రోల్ డీజిల్ మీద ఉందండి. దాంట్లో 50% మేము తగ్గించి దాని ద్వారాగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలన్నీ తగ్గిస్తాము అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. సో పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగి ఇదిగో ఇక్కడ ఎంత పెట్రోల్ ఉందని చెప్పి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటే భారతదేశంలోనే భూమన అభినయ్ రెడ్డి ఆయన కూడా అక్కడికి వెళ్ళి అదే రకంగా సెల్ఫీస్. ఇప్పుడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోలు డీజిల్ టాప్ లెవెల్లో హైయెస్ట్ రేట్ ఉందండి. 113 రూపాయల 62 పైసలు పెట్రోలు, 101 రూపాయి 24 పైసలు ఆంధ్రప్రదేశ్లో. మన సరిహద్దు డీజిల్ మన సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా మనకు అసలు దరిదాపుగా సంబంధం లేదు. అట్లాగే దేశంలో అతిపెద్ద రాష్ట్రాలైన బీహారు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇవన్నీ ఎక్కడా కూడా అసలు తోటి మర్చిపోయారు. గుజరాత్కి ఏపీకి మధ్య 15 రూపాయల గ్యాప్. అవునండి ఉంది. నా దగ్గర ఇదిగో ఇప్పుడు కూడా డేటా ఉంది. అంటే ఇదిగో హర్యానాలో 98.95 పైసలు పెట్రోలు, 91.41 పైసలు డీజిల్. అక్కడే ఢిల్లీలో 97.77 రూపాయలు పెట్రోలు, 90.67 దేశ రాజధానిలో ఉన్న రేట్లు. సో ఇక్కడ మా కేంద్రానికి సంబంధం లేదని చెప్పి ఇందాక కేంద్ర మంత్రి గారు ఏదో మాట్లాడినట్టుగా అసలు ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఉంది ఒకటే కూటమి ప్రభుత్వమేగా, డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడుతున్నారుగా. మాట్లాడితే వీటి మీద మాట్లాడితే కేంద్రానికి ఒక లేఖలు రాస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా. సో మొక్కజొన్న విషయంలో 2 సార్లు లేఖలు రాశారు. ఇంతవరకు అక్కడ వాళ్ళు మళ్ళీ ముందు పొగాకు రైతుల గురించి ఒక లేఖ రాశారు. అంటే సిగరెట్ మీద సెంట్రల్ ఎక్సైజ్ పెరగడంతో వాళ్ళు అసలు ధరలు పడిపోయినాయి అని. యాక్వా ఫీడ్ కంపెనీలకి రెగ్యులరైజేషన్ గురించి ఒక లేఖ రాశారు. మీరు అసలు కేంద్రంలో రాష్ట్రంలో మీ మంత్రులు కేంద్రంలో ఉన్నారు. ఇవాళ కర్ణాటక నుంచి కుమారస్వామి గారు ఒక్కళ్ళే కేంద్రంలో మంత్రి. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 9 లక్షల టన్నులకి అక్కడ కంది కొనుగోలుకి ఆర్డర్లు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో 1,17,000 టన్నులకి ఆర్డర్ వచ్చింది. సో అట్లాగే మామిడప్పుడు కర్ణాటకకి మనకి కొనుగోలు ఆర్డర్కి సంబంధం లేదు, రేటు తేడా లేదు. సో మీరు అసలు కేంద్రంలో మీరే ఉండగా, మీ మంత్రులే క్యాబినెట్లో ఉండగా మీ లేఖలు రాసి లేఖలతో ఉపయోగం ఏంటి? అంటే ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే చేస్తున్నారు. ఇవాళ పెట్రోలు డీజిల్ విషయంలో ప్రధానంగా దెబ్బతినేది వ్యవసాయ రంగం, రైతులు ఫస్ట్ అండి. 2 ఆటో కార్మికులు.
టోటల్గా ఇమీడియట్గా వాళ్ళ జీవన విధానం మీద ఎఫెక్ట్ పడేది. సో దీని మీద అట్లాగే సిఎన్జి సో ₹2 ఇంతకుముందే పెంచారు, ఇప్పుడు మళ్ళీ ₹3 పెంచారు. మూడిట్లోనూ కూడా ₹3 కాడికి పెంచుకుంటూ వచ్చారు. ఇంత భారం 3,000 కోట్ల చిల్లర ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం మీదే భారం పడుతుందని చెప్పి విత్ డేటాతోనే వస్తున్నాయి. దీని మీద ఎక్కడా సమాధానం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత, సో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లో ఒక పిలిపించి కార్యక్రమం జరుపుతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఆయన ఇచ్చిన హామీలు ఎప్పుడూ అమలు చేయడు కాబట్టి, ప్రజల్లో నుంచి నిరసన వస్తే తట్టుకోలేము కాబట్టి దాన్ని రాకుండా సో పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఒక రకమైన అరాచకమైన దీన్ని సృష్టిస్తున్నారు. అది ప్రజలకు అర్థమవుతోంది. నేను అనేది ఇప్పుడు సరే వాళ్ళని అంటలేదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా చాలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, లోకేష్ గారు ఏం చేసినా సపోర్ట్ చేసే వర్గాలు ఇప్పుడు మీరు సెల్ఫీలు పెట్టండి. సో మీరు హైదరాబాద్లోనే ఉన్నారుగా, హైదరాబాద్లో ధరలు ఎట్లా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ధరలు ఎట్లా ఉన్నాయో, బెంగళూరులో ఉన్నారుగా, బెంగళూరులో ధరలు ఎట్లా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ధరలు ఎట్లా ఉన్నాయో, చెన్నైలో ఉన్నారుగా, చెన్నైలో ధరలు ఎట్లా ఉన్నాయో, విదేశాల నుంచి కూడా చేశారన్నారు కదా, అప్పుడు అమెరికాలో ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో పెట్టండి. సో అది సంతోషిస్తాం. ఎందుకంటే బాధ్యత కలిగిన పౌరులుగా సో ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వంలో నిరంతరం మా సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వలేదు కదా, చంద్రబాబు కాలేదు కదా. ఏది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం కరెక్టా కాదా, తగ్గిస్తామని మేము హామీ ఇచ్చాము, తగ్గించగలమా లేదా? మేనిఫెస్టోలో ఇది ఒక హామీ అండి. ఇది నేను చెప్పేది నోటి మాటలతో మాట్లాడింది కాదు. మేనిఫెస్టోలో ఆర్టీసీల విషయం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేసేటప్పటికి 9,500 కోట్లు ఆర్టీసీలో బాకీలు ఉన్నాయండి. దాన్ని ఆయన దిగిపెట్టాడు 2,000 కోట్లు తీసుకొచ్చారు. సో చరిత్రలోనే 2014 మేనిఫెస్టోలోనే ఆర్టీసీని ప్రభుత్వం తీసుకుందాం అన్నప్పుడు మేనిఫెస్టోలో నేను ఉన్నాను. ఇది చాలా బర్డెన్ అవుతుందంటే అన్న, బర్డెన్ గురించి కాదు, అక్కడ ఆ కార్మికులకు వచ్చే 15,000 14,000 జీతాలతో డ్రైవర్లు వాళ్ళకి మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్లు కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఎట్లా బ్రతకాలో ఆలోచించాలి మనం. అట్లాగే పబ్లిక్ వచ్చేటప్పటికి ఒక విద్య, వైద్యం, ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు, ట్రాన్స్పోర్ట్ ఇవి లాభసాటికి కాదండి, సామాన్య ప్రజలకి అందించడానికి. ఇవాళ ఇంటీరియర్లో ఉన్న ఒక ఏజెన్సీ ప్రాంతాలకు కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో లోపలకు కానీ బస్సులు నడుపుతున్నాయంటే అవి లాభం కాదు, అవి నడపాలి. నడపకపోతే వాళ్ళు ఎట్లా అవుతారు? ప్రైవేటీకరణ చేసినప్పుడు ప్రైవేటీకరణలో ఎక్కడి నుంచి నడుపుతారు? విజయవాడ టు హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి కదా. ఇదే బస్సులు ఏజెన్సీలోకి వెళ్ళి ప్రైవేట్ బస్సు ఒక్కటి నడవట్లేదు కదా. కారణం మరి అక్కడ ఎందుకు నడపట్లా? ఈ ప్రైవేట్ కంపెనీలు, ఈ ప్రైవేట్ ఏజెన్సీలు నడుపుతారు. అంటే మీరు ప్రభుత్వం మొత్తాన్ని కూడా మీకు అనుకూలమైన లాభసాటి కోసం చేసే వ్యక్తులకి కట్టబెట్టడం అనేది, ఆర్టీసీ చైర్మన్గా ఆయన మాట్లాడటం అనేది అది మరి దాన్ని మరి ఎందుకు ఇచ్చారు అది తెలియదా? మేము అనుభవజ్ఞులమే. మేము ఎకనామిక్స్ 2014 ముందే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇస్తే ఆర్థిక ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు మా చంద్రబాబు నాయుడు గారు, మాకు ఆర్థికంగా నడపడం తెలుసు. అలాగే సంపద సృష్టించి మేము పన్నులు పెంచకుండా నడుపుతాము, ఇది మన హామీ. 25,000 కోట్లు రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ ఎత్తేశారు. ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలా, ఇంతవరకు 0 వడ్డీ బకాయిలు ఇవ్వలా. సో ఈ సంవత్సరం పత్తి రైతులు 8,000 కోట్లు నష్టపోయారు. మొక్కజొన్న రైతులు మొన్న కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ప్రకారమే 42 లక్షల టన్నులు రాష్ట్రంలో ఉత్పత్తి అయితే 600 నుంచి 700 క్వింటాలు తక్కువగా అమ్ముకున్నారు, సంక్షోభంలో ఉన్నారు, ఆయనే రాశారు. ఆయన లేఖలోనే 3,000 కోట్లు ఒక మొక్కజొన్న రైతులే నష్టపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ అసలు కనీసం మార్కెట్ నుంచి 13,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. మా దగ్గర ఏమో సేకరణకు లేదని చెప్తారు. ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే, ఆర్టీసీని కాదు కదా, మెడికల్ కాలేజీలు ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్లో పరిస్థితి ఏంటి, అలాగే ఆరోగ్యశ్రీలో పరిస్థితి ఏంటి? ఇంకోటి ప్రధానంగా ఆయన అంటే మీ బిడ్డలే మీకు సంపద అని మాట్లాడదాం. జానకిరామ్ గారు మంగళగిరి నుంచి. జానకిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. రైట్. కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేయట్లేదు, మరి చూస్తున్నా, నాకైతే ఐడియా లేదండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద ఇప్పుడు అమరావతి ఉందండి, అమరావతిలో ఎన్ని లోటుపాట్లు చదువుతున్నప్పుడు మీరు అన్నట్టు పబ్లిక్ అమౌంట్ తోటి వెంచర్ చేస్తున్నారని చెప్పారు కదా, పబ్లిక్ అమౌంట్ తోటి వెంచర్ చేస్తున్నారని చెప్పారు కదా. అలాంటి కార్యక్రమాలు, అది కాకుండా వేరే ఇప్పుడు ఒక డబ్బులు ఖర్చు పెట్టి మన వాటర్ బోర్డ్ రిజర్వాయర్లు కట్టడం, ఎన్ని అన్నెసరీ ఖర్చు పెట్టినారు కదా. దీని మీద ఒక పబ్లిక్ లిటిగేషన్ కేసు చేయాలి కదా గవర్నమెంట్ మీద. పబ్లిక్ అవన్నీ
వాటి గురించి మళ్ళీ మాట్లాడొచ్చులేండి, ఎందుకంటే అంత తేలిక కాదు. మరి ఆ వ్యవస్థలని అంత గట్టిగా వాదించే పరిస్థితి ఉండాలి, చాలా దానికి ఉండే కథ వేరుగా ఉంటుంది అనుకోండి. బట్ నా అభిప్రాయం అయితే నేను స్పష్టంగా చెప్పా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు వద్దు, పోర్టులు వద్దు, ఆర్టీసీ వద్దు. కానీ మరి అమరావతిలో మాత్రం రిజర్వాయర్లు వేల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్లు కొత్తగా కడతారంట, వరదను కంట్రోల్ వరద ఉన్న ప్రాంతంలో స్థలం ఎంపీ చేయటం ఎందుకు, మళ్ళీ వరద కంట్రోల్ చేయడానికి వేల కోట్లు ప్రైవేట్ వాళ్ళ భూములు తీసుకోవటం ఎందుకు, వాళ్ళకి మళ్ళీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి లేఅవుట్లు డెవలప్ చేసి ఇవ్వటం ఎందుకు. పాపం తప్పు ఇచ్చిన వాళ్ళ భూములు బలవంతంగా తీసుకున్నారా లేకపోతే స్వచ్ఛందంగా ఇచ్చారనేది వేరే విషయం. ప్రభుత్వానికి ఏం అయితే నీకు అవసరమైన భూమి ఏదో తీసుకుని నీ ఆఫీసులు కట్టుకుంటే మిగతాది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది కదా. అది వదిలేసి మొత్తం నేనే డెవలప్ చేస్తా, మొత్తం మీకు ప్లాట్లు ఇస్తానా ఇస్తానని చెప్పి వాళ్ళని ఆశపెట్టి వాళ్ళని నానా బాధలు పెట్టే బదులు ఇట్లా ఇప్పుడు ఇవన్నీ చేయటం ఎందుకు అనేది ప్రశ్న తప్ప. డబ్బులుంటేనే ఇష్టం ఏమన్నా చేసుకో, డబ్బులు లేవని మళ్ళీ మీరే చెప్తుంటారు. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత నిజంగానే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు గారు మీ పిల్లలు మీరే కానండి అదే సంపదని సలహా ఇస్తున్నారు. మరి అది కరెక్టేనా? మరి దానికంటే పురుషోత్తమ రెడ్డి గారికి నాగిరెడ్డి గారికి చెప్పాలి. నేనైతే ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. 30,000 కాదు, 30,000 ఒకసారి ఇచ్చి ఊరుకుంటే ఎవరికంటారు? సిపిఐ రామకృష్ణ గారు అంటే బారసాలకు కూడా రావు. ప్రతి నెల 30,000 ఇస్తామని చెప్పండి. 3వ పిల్లలుంటే, 3వ బిడ్డ ఉంటే, లేదు 4వ బిడ్డ ఉంటే 40,000 ప్రతి నెల ఇస్తామని చెప్పండి, అప్పుడు ముందుకు వస్తారు. లేదు 30 లక్షలు డిపాజిట్ చేస్తాం, 40 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పండి, అది చేయొచ్చు. మరి చాలామంది అడుగుతున్నారు మీ కుటుంబం సంగతి ఏంటని. దానికంటే ఆయన మంత్రివర్గంలో ఎవరెవరున్నారో చూసి ముందు పిల్లలకి కానీ రండి, అప్పుడు మంత్రులు అవ్వండి అని చెప్తే బెటర్గా ఆలోచన అవుతాము. మరి ఇట్లాంటివన్నీ చేయకుండా మాకు వర్తించదు, మీరు జనం మీ సాగు మీరు తావండి, మీకు అదే సంపద అని చెప్తే నమ్మొచ్చా? దీని మీద చర్చలోకి వెళ్దాం ఇప్పుడు చిన్న విరామం తర్వాత. For the ones who chase the sun, for the quiet, for the fun, for the music, for the view, for every verse. Presenting 2026 Kia Ceros. There's something for everyone. Kia, movement that inspires. ఈ మట్టి కేవలం పంటలను పండించదు, ఇది దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తుంది. మన భవిష్యత్తును నడిపించేది ఈ చేతులే, మన దేశపు అసలైన హీరో చేతులు. వారి చేతుల్లో శక్తి, క్రిస్టల్ వారి ఉత్పత్తులే. ప్రతి అసలైన హీరోకు మొదటి ఎంపిక క్రిస్టల్ ఉత్పత్తులే. దేశపు రైతు, దేశపు హీరో. రోజు నా హీరోని టాన్ స్కిన్ తోటి కలవమంటారా? నో ఛాన్స్. అందుకే సంతూర్ రాయల్ శాండిల్ సోప్. ఇందులో ఉంది ప్యూర్ శాండిల్వుడ్ యొక్క పవర్ఫుల్ సీరం. ఇది రోజు వచ్చే ట్యాన్ తొలగించి మీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు నాకు నో ట్యాన్ ప్రాబ్లమ్స్. సంతూర్ రాయల్ శాండిల్ సోప్. ట్యాన్ తొలగించండి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయండి. జివ్వుమణిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. రైట్, మరి కొన్ని వార్తలు చూసిన తర్వాత మీ దృష్టి తీసుకొచ్చిన తర్వాత చర్చలోకి వెళదాం. మా భూమిని టీడీపీ ఎమ్మెల్యే వియ్యంకుడు ఆక్రమించాడు. నరసన్నపేటలో టీడీపీ ఎమ్మెల్యే పైన వియ్యంకుడి పైన ఒక మహిళ ఫిర్యాదు చేస్తోందట. బాబుది పాశవిక పాలన, కొత్త పింఛన్లు మంజూరు చేవి అని వాసుపల్లి గణేష్ అన్నారు. ఇచ్చిన హామీలకే దిక్కు లేదు, బాబు మరో హామీ పిల్లలకి కనండి 30,000 ఇస్తానని చెప్పటం. బాబు ఇచ్చే డబ్బులు బారసాలకే సరిపోవన్న సిపిఐ ప్రధాన జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా. హిందువులకే ప్రోత్సాహాలు వర్తింపజేయాలి, ఆ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. ఇదేదో తమాషాగా ఉంది, హిందువులకు మాత్రమే ఇవ్వాలి, లేకపోతే అది చంద్రబాబు పర్యటన ముస్లిం సమాజానికి ఉపయోగపడుతుందని ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారంట. తర్వాత దోపిడీ విజన్, స్కామ్కు డిజైన్. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టుబయలు. కానీ ఈ సర్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి కానీ మీరంతా చర్చించుంటారు. ఏమిటి దాని సారాంశం ఏంటి? అంటే కుమిణి గారు, పరకాల ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తున్నారు ఒక బాధ్యతాయుతంగా. అందులో భాగం తిరుపతి నేను హాజరు కాలేదు, కానీ బేసిక్ గా వారు చెప్తున్న లెక్కల పైన ఇప్పటి వరకు ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లు పెడితే ఎట్లయితే ప్రభుత్వం స్పందించదో సేమ్ డిటో ప్రభాకర్ గారు కూడా
ఆయన చెప్పిన దాన్ని దేని స్పందించడం. స్పందించకపోవడం అర్థం ఏంటంటే ఒప్పుకోవడం అని అర్థం, అంటే సమాధానం లేదని అర్థం. స్పందించకపోవడం అర్థం ఏంటి? ఇప్పుడు ప్రకార ప్రభాకర్ గారు ఆయన ఏమి నార్మల్ పర్సన్ కాదు కదా, ప్రీవియస్ గవర్నమెంట్ లో అడ్వైజర్ గా పర్సనాలిటీ ఆయన చెప్తున్నాడు. మీరు లెక్కలే చెప్తే ఇవి తప్పనని చెప్పండి కనీసం కొమ్మినేని గారు. ప్రకాల ప్రభాకర్ గారు చెప్పిన తప్పే కొంచెం ధైర్యమైన వస్తుంది. కొంతమంది అయితే ధైర్యం ఉంటే కేసు పెట్టండి. ఆయన అబద్ధాలు చెబుతుంటే మరి కనపడిన వాళ్ళందరి మీద అనకపోయినా పిచ్చి కేసులని పెడుతున్నారు కదా. మరి అంత పెద్ద నువ్వు అక్రమంగా గెలిచారు, మీరు మ్యానిపులేషన్ ద్వారా గెలిచారని ఆయన ఓపెన్ గా చెబుతా ఉంటే ఆయన జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణ కొమ్మినేని గారు ఆయన ఇచ్చిన లెక్క ప్రకారం సాయంత్రం ఓటింగ్ ముగిసిన 5 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు కొమ్మినేని గారు పోలైన ఓట్లన్నీ 52 లక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎన్ని ఓట్లతో? 52 లక్షలు. అంటే మీరు స్పందించకపోతే ఏమనుకోవాలి ప్రజలు? దీనివల్ల ఓడిపోయారు అనుకోరా? కాబట్టి ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తింది కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం లేవనెత్తింది కానీ, దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ పైన రెస్పాండ్ కాండి, కనీసం తప్పని చెప్పండి, లేదా సరిదిద్దుకోండి, తప్పులపైన చర్యలు తీసుకోండి. ఈ 3 లేకుండా మౌనంగా ఉన్నారంటే పరకాల ప్రభాకర్ గారు చెప్పింది కరెక్ట్ అని నమ్మాల్సి వస్తుంది కదా. ఆయన చెప్పింది కూడా కొమ్మినేని గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టయితే కాగ్ రిపోర్ట్ ని ప్రస్తావిస్తూ ఇంటర్ప్రిటేషన్ చేశాడో, ఆయన కూడా అంతే. పరకాల ప్రభాకర్ గారు కూడా కేవలం ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ల ఆధారంగా చేసుకుని చేశారు. ఎంత ఇన్బ్యాలెన్స్ గా ఉంటుందంటే కొమ్మినేని గారు ఆ రిజల్ట్ చూస్తా అంటే ఆందోళన కలిగించే ఆ వివరాలు. కొమ్మినేని గారు 5 గంటలకు మనం పోలింగ్ ముగిసింది అనుకోండి కొమ్మినేని గారు, మీరు కూడా చూస్తుంటారు. 5 గంటలు ముగిసిన తర్వాత ఏం చేస్తారు? లోపల పోయిన వాళ్ళకి క్లోజ్ చేసేసి వాళ్ళకి స్లిప్లు ఇస్తారు. ఆ తర్వాత 5 గంటల నుంచి ముగిసేంత వరకు ఒకే పద్ధతిలో ఓటింగ్ ఉండాలి కదా కొమ్మినేని గారు. అప్ అండ్ డౌన్స్ ఉండడానికి లేదు. ఉదయం అయితే మీరు తెల్లారితో పోతారు, నేను మధ్యాహ్నం పోతాను, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. వన్స్ పోలింగ్ బూత్ మూసేసిన తర్వాత 5 గంటల తర్వాత ఒకే ఓటింగ్ ఉండాలి. 5 నుంచి 8 వరకు ఒక రకం ఓటింగ్, 8 నుంచి 12 వరకు ఇంకో రకం ఓటింగ్, 12 నుంచి ఎర్లీ మార్నింగ్ పరిగెత్తుంది. నాకు 5 నుంచి ఒకే పద్ధతిలో ఉండాలి కదా. 17 లక్షల ఓట్లట, 12 నుంచి 2 వరకు మొత్తం 52 లక్షల ఓట్లు. ఆఫ్టర్ 5 తర్వాత 52 లక్షలు పోతున్నాయి. ఇప్పుడు 33,700 పోలింగ్ బూతులు మల్టిపుల్, మళ్ళీ ఒక చోట కూడా కాదు, 3,700 పోలింగ్ బూతుల్లో ఈ చేస్తున్నారంటే, ఇంత స్పష్టంగా అలిగేషన్ చేస్తుంటే మీరు ఏమి స్పందించకపోతే పరకాల ప్రభాకర్ చెప్పి, అందువల్ల ఆయన బలపం కట్టుకుని పాపం రాష్ట్రంలో తిరుగుతున్నాడు. ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ ప్రభాకర్ గారికి మద్దతు ఇవ్వాలి. ఎందుకు అంటే మన కోసం. ఆయనదేం పోయింది? ప్రజాస్వామ్యంలో అనుమానం. మన ఓటు ఒకప్పుడు కొమ్మినేని గారు నా ఓటు వేసారు లేదా నా భయం, ఇప్పుడు నేను వేసినా నా ఓటు పలానా పార్టీకి పడింది లేదని భయం. ఎక్కడ తీసుకెళ్తున్నారు? కాబట్టి ఇది మంచిది కాదు. పరకాల ప్రభాకర్ గారు చేస్తున్న ఆ యుద్ధంలో అందరూ భాగస్వాములు అయితే కావాలి. రైట్, ఓకేనా? సరే, ఇది పరకాల ప్రభాకర్ గారు ప్రచారం అని కాదండి, వాస్తవ విషయాలని విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో కూడా ప్రతి చోట మాట్లాడుతున్నారు. సో 5 గంటల తర్వాత అసలు ఇంతమంది లైన్లో ఎట్లా ఉన్నారు? శాటిలైట్ పిక్చర్స్ ఉంటాయి కదా, కనీసం ఆ ఫోటోలు పెట్టండి. ఇన్ని లక్షల మంది ఒక్కోసారి ఎట్లా సాధ్యమని దానికి ఎక్కడా కూడా సమాధానం లేదు. సో అంటే దాన్ని దీంతో పాటు గన్నవరం ఎయిర్పోర్ట్ మీద వచ్చిన వార్త మీద మీ స్పందన సంక్షిప్తంగా. సార్, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సో చాలా క్లియర్గా 2015లో కేసరపల్లి, బొద్దవరం, చిన్నావటిపల్లి, అల్లాపురంలో భూసేకరణ చేశారండి. అంటే 39.15 ఎకరాలు అశ్విని దత్ గారు అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు. ఇస్తే ఆయనకి రాజధానిలో వెస్ట్ బైపాస్కి 3 రోడ్ల కూడల్లో 17,580 గజాలు కమర్షియల్ ఇది, అట్లాగే 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్లు 38 ప్లాట్లు వచ్చినాయి. 38 ప్లాట్లు అంటే ఆయన 39 అప్పుడు క్లియర్గానే అనౌన్స్ చేసి మీకు గన్నవరం ఇస్తే మేము అమరావతిలో ఇస్తామన్నారు. అదే టైంలో అందరికీ ఇచ్చారండి, అందరికీ వచ్చినాయి అట్లాగే. అంటే అక్కడ రైతులు కాదండి, అక్కడ కొంతమంది మాకు రాలేదనే ఎలిగేషన్స్ ఉన్నాయి. అక్కడ రైతులేమో మాకేమో వాగుల్లో వంకల్లోనూ ఇచ్చారు, మేము ఇస్తేను అది. అట్లాగే ఇప్పుడు 216 నేషనల్ హైవేస్ దగ్గర కూడా వచ్చింది ఈ చర్చ. ఆ రైతులు కూడా మాకు అందరికి అమరావతిలో ఇవ్వమన్నారు. మరి వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలా? నేషనల్ హైవేస్ కూడా దేశానికి కావాల్సిన కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి రెండో వాళ్ళకేమో చూస్తే ఇప్పుడు అక్కడ విమానాశ్రయం ఎత్తేసి ఇంకెక్కడో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 4,500 ఎకరాలతో మళ్ళీ అక్కడి నుంచి ఈ వెస్ట్ బైపాస్ అనేది కరెక్ట్ గా క్లియర్ గా గన్నవరం దగ్గరికే వస్తుంది. అవసరం లేని దగ్గర అక్కడ రైల్వే స్టేషన్. మరి విజయవాడ బస్ స్టాండ్ ఇంకా మాట్లాడాల, ఎన్టీ రామారావు గారు కట్టిన బస్ స్టాండ్ దాన్ని కూడా తీసేసి అమరావతిలోనే పెడతారేమో. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, మా ఎంఎస్ నాగిరెడ్డి గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.